యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? చూడండి, యేసు ప్రభు వారు తెలుగులో పలికిన 7 మాటల్లో రెండవ మాట ఒకనికి రక్షణ ప్రసాదించింది. రెండవ మాట చూడండి, లోక సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడే నీవు నాతో కూడా పరదేశం ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తోతుంది దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా సత్యాలు ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము. తండ్రి, ఇదోనైనా మరి మీ రక్షణ వాక్యం మేము ధ్యానించుకుంటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకున్నాము. తండ్రి, ప్రతి ఒక్కరూ ఈ వాక్యం విని గ్రహించి అర్థం చేసుకున్న మారు మనసు కొంత కృప దయచేయండి. మా ప్రభు వేసిన అమృతమాలు వినము పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె యేసు నుండి వెలువడిన రెండవ వాక్యం, యేసు నోటి నుండి వెలువడిన రెండవ వాక్యము రక్షణ వాక్యం. ఒక అతనికి రక్షణ ప్రసాదించింది. లోకరక్షకుడు అవమానకరమైన శిలువ పైన వేలాడుతున్నాడు. అవమానకరమైన శిలువ పైన వేలాడుతున్నాడు. దైవకుమారుడు అవహేళనలకు గురి అవుతున్నాడు. పిల్లలు, దైవకుమారుడు అవహేళనలకు గురి అవుతున్నాడు. నువ్వు నిజంగా దైవకుమారుడు అయితే, శిలువ నుండి దిగిరా, శిలువ నుండి దిగిరా అంటున్నాడు. కొంతమంది నీవు నిజంగా దైవకుమారుడు అయితే నీవు రక్షించుకో, ఇతరులను కూడా రక్షించు అంటున్నారు. కాబట్టి ఇలా అనేక మంది హేళన చేస్తున్నారు. ఆయన పడే బాధను చూసి తెల్లడిల్లిపోతున్నారు కొందరేమో ఆయన బాధను చూసి తెల్లడిల్లిపోతున్నారు. కొంతమంది ఈ విధంగా ఆయా ప్రభుని హేళన చేస్తున్నారు. ఆయనకు సరైన శిక్ష పడిందని సంతృప్తి చెందుతున్నారు. మరికొందరు ఆయనకు సరైన శిక్ష పడిందని సంతృప్తి చెందుతున్నారు. ఆయన వస్త్రాలను భాగాలు చేసి పంచుకుంటున్నారు. కొందరు. అంటే అది ఆయన కుట్టులేని వస్త్రం కాబట్టి దాని చీట్లు వేసుకుంటున్నారు మరికొందరు. అందరూ నేరస్తుల వలె ఈయన కూడా దూషిస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు కొంతమంది. అంటే శిలువ పైన ఉన్నవారు ఎదురుగా ఉన్నవారిని చూసి, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరినన్నా చూసి వారు ఏం చేస్తారు? ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా ప్రభువు కూడా అలాగే దూషిస్తాడేమో అని కొంతమంది ఎదురు చూద్దామనుకుంటున్నారు కొందరు. దైవ దూషణ చేస్తాడేమో అని చూద్దామనుకుంటున్నారు కొందరు. కాబట్టి చూడండి, 3 సంవత్సరాల పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ సువార్త ప్రచారం చేశాడు. అనేక మందికి స్వస్థత కలిగించాడు. అనేక మందిని మరణము నుండి రక్షించాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. చూపు లేని వారికి చూపునిచ్చాడు. దెయ్యములను పట్టిన వారిని బాగు చేశాడు. ఇలా అనేక స్వస్థతలు. ఆయన చేసిన స్వస్థతలు అంతా కాదు. కాబట్టి ఇప్పుడు అసహాయుడై ఏమీ చేయజాలని వ్యక్తిగా, ఎటు వెళ్ళలేని వ్యక్తిగా భూమి ఆకాశాలకు మధ్య వేలాడుచున్నాడు. భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్నాడు పిల్లలు. భూమి ఆకాశాలకు మధ్య. కాబట్టి కొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు యూదులు రాదు అని చెప్పుకున్నావు కదా, నువ్వు నిజంగా యూదులు రాదు అయితే, ఒకవేళ నువ్వు నిజంగా యూదులు రాదు అయితే నిన్ను రక్షించుకో. నువ్వు నిజంగా యూదులు రాజు అయితే నీవు రక్షించుకో అని పరిహసించే వారి మాటలు ఆయన చెవిని తాకుతున్నాయి. ఇలాంటి సవాళ్ళు విసిరే సోదరులు యేసుకు కొత్త ఏం కాదు. ఇలాంటి సవాళ్ళు విసిరేవి ఆ ప్రభుకి, ఆ యేసు ప్రభు వారికి కొత్త ఏమి కాదు. ఆయనకి పరిచర్యలోనే ఆరంభమయ్యాయి. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాల్లో మనం చూసినట్లయితే, యేసు ప్రభుని సాతాను ఏం చేసింది? పరిపరి విధాలా శోధించింది కదా.
మరి ఈ విధంగా తన బహిరంగ జీవన ఆరంభంలోనే శోధనకు గురి అయ్యాడు. తన బహిరంగ జీవన ఆరంభంలోనైనా శోధనకు గురి అయ్యాడు. యేసు ఎడారిలోనికి తనంతట తానుగా వెళ్ళలేదు, ఆత్మ నడిపించింది. అది శోధింపబడడానికి అని మనం చూస్తున్నాం. ఆత్మ నడిపించింది. శోధన పాపం కాదు, శోధన దైవధిక్కారము కాదు. శోధన సాతానుకు బానిసలుగా మారినట్లుగా కాదు. శోధన సాతానుకు బానిసలుగా మారినట్లు కాదు. శోధన ఏం చేస్తుంది? మన విలువలను పెంచుతుంది. శోధన అనేది మన విలువలను పెంచుతుంది. మనలోని మంచి చెడులను వెలుపలకు తెస్తుంది. మనలో ఉన్న మంచి చెడులను వెలుపలకు తెస్తుంది. మన జీవన విధానాన్ని నిగ్గు తేలుస్తుంది. మన జీవన విధానాన్ని. కాబట్టి చూడండి, ఆత్మ ప్రేరణ వల్ల ఎడారిలో ప్రవేశించిన యేసు 40 రోజులు ఉపవాసం చేశాడు. ఆయన 40 రోజులు కదా. కాబట్టి ఈ విధముగా ఆ రోజుల్లోనే, ఉపవాసం చేసిన రోజుల్లోనే, ఆయన బలహీనుడై ఉన్న రోజుల్లోనే సాతాను అనేక విధాలుగా ప్రభుని శోధించినట్లుగా మనము చూస్తున్నాము. అదే నువ్వు చూసినట్లయితే సృష్టి ఆరంభంలోనే యేసుతో ఎవరెవరు సిలువ వేయబడతారు అనేది తండ్రి ప్రణాళికలోనే పొందుపరిచాడు. సృష్టి ఆరంభంలోనే యేసు ఎవరెవరితో సిలువ వేయబడతారు అని ఆయన తన ప్రణాళికలో పొందుపరిచాడు. అయితే ఏ సమయంలో ఎవరి మధ్య తన కుమారుడు మరణించాలనో నిర్ణయించాడు. ఏ సమయంలో ఎవరి మధ్య తన కుమారుడు మరణించాలనేది ముందే నిర్ణయించాడు. అయితే చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అపరాధుల్లో ఒకనిగా ఎంచబడును, అపరాధుల్లో ఒకనిగా పరిగణింపబడును, లేఖనము నెరవేరింది. ఇద్దరు నేరస్తుల మధ్య సిలువ వేసేందుకు పిలాతు తీర్పు విధించాడు. ఇద్దరు నేరస్తుల మధ్య. అది దైవ నిర్ణయమే. అది దైవ నిర్ణయమే. ముందే తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. ఆ పిలాతుదేమి కాదు, ముందే తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. కొన్ని రోజుల్లో 100 మందిని సిలువ వేసేవారు, 100 మందిని సిలువ వేసేవారు. కానీ ఆ రోజు మాత్రం, ప్రభుని సిలువ వేసిన రోజున మాత్రం 2 దొంగలు మాత్రమే. ప్రభుకి అటు ఇటు ఎడమవైపున కుడివైపున 2 దొంగలు మాత్రమే, 3 మాత్రమే సిలువ వేయడము జరిగింది. కాబట్టి యేసులో ఏమీ లేనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమీ లేనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన జన్మం ఎక్కడ? జంతువుల మధ్య కదా. ఆయన జన్మం జంతువుల మధ్య. అది ఎక్కడ? పశువుల పాకలో. ఆయన మరణము హేయమైన సిలువ మరణం. అది ఎవరికి చేస్తారు ఆ సిలువ మరణం అనేది? దోషులకు, దుర్మార్గులకు, దుష్టులకు, దొంగలకు, వీళ్ళకి కదా సిలువ వేసేది. కాబట్టి అది 2 దొంగల మధ్య వేశారు. ఇక్కడ 2 దొంగల మధ్య సిలువ వేయడం జరిగింది. 20 దొంగలు యేసుకు సమాన దూరంలోనే ఉన్నారు. 20 దొంగలు యేసుకి సమాన దూరంలోనే ఉన్నారు. 20 కూడా ఘోర నేరస్తులే. ఆ 2 కూడా ఘోర నేరస్తులే, ఘోరమైన తప్పిదాలు చేసిన వారే 2 కూడా. అయితే ప్రభు ఏ నేరం చేశాడు? 2 మరణ వేదన పొందుతున్న వారే, 2 స్వేచ్ఛ కావాలని ఆశిస్తున్న వారే, 2 మరణానికి దగ్గరైన వారే, 2 నేరస్తులే, 2 స్వేచ్ఛ కావాలని ఆశిస్తున్న వారు, 2 మరణానికి దగ్గరైన వారే. 2కి క్షమాపణ అవసరమే. మరి 2కి క్షమాపణ అవసరమే. అయినా ఒకడు మాత్రము పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఈ పెద్దల వలె ఆయనను కూడా దూషించాడు. ఒకడు ఎవరు ఎడమ వైపు నన్ను దొంగ అవహేళన చేశాడు. నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని సవాల్ చేశాడు. మరొకడు పశ్చాత్తాపడ్డాడు. అంటే ఏమంటున్నాడు? తను ఏమి లేని తన పాప జీవితాన్ని గుర్తించాడు, యేసుని అర్థించాడు. చూడండి ఏమంటున్నాడంటే ఇది మనకు నేరమే, ఇది మనకి సహజమైనదే,
కానీ ఈయనలో ఏ నేరము లేదు. వీళ్ళు ఈ నేరము ఈయన ఏ తప్పిదము చేయలేదు. మనం ఘోరమైన నేరస్తులం. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయనకు ఒక రాజ్యం ఉందని కూడా గుర్తించాడు. కుడివైపున ఉన్న దొంగ ఆయనకు ఒక రాజ్యం ఉందని కూడా గుర్తించాడు. అంతమంది అంతగా అవహేళన చేస్తున్నా కూడా, అంతగా బాధిస్తున్నా కూడా ఆయన నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. ఒక్క మాట కూడా బయటకు రాలేదు. ఎవరిని ఏమి పల్లెత్తు మాట ఆయన నోటి రాలా. ఆయన దూషించలేదు. ఇవన్నీ గమనిస్తున్నాడు గుడివైపు ఉన్న దొంగ. ఆయన ఆ విధంగా గమనించిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ప్రభు నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అంటున్నాడు. ఈ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అంటున్నాడు. అన్నప్పుడు ఏమన్నాడు? అప్పుడు దేవునికి తెలుసు కదా, ప్రతి ఒక్కరి యొక్క అంతరంగము ప్రభుకి ముందే తెలుసు. అందుకే అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ఆ కుడివైపున దొంగతో అంటున్నాడు. చూడండి, కుడివైపున దొంగ గొప్ప బహుమానాన్ని పొందాడు. ప్రభువుని అర్థం చేసుకోవడం వల్ల, ఆయనలో పశ్చాత్తాపం కలగడం వల్ల. ఆయన అక్కడ ఏ బాప్తిస్మం పొందాడు కదా. కాబట్టి మనలో పశ్చాత్తాపం అనేది మనలో ఉండాలి. చూడండి, నేడు కూడా ఇలాగే జరుగుతుంది. రక్షణ అందరికీ సమీపంలోనే ఉంది కదా. రక్షణ అందరికీ సమీపంలో ఉన్న కొందరు మాత్రమే అంగీకరిస్తున్నారు, అందరూ అంగీకరించట్లేదు. రక్షణ అందరికీ సమీపంలోనే ఉన్న కొందరు మాత్రమే అంగీకరిస్తున్నారు. మరి కొందరు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. రక్షణను తృణీకరిస్తున్నారు. కొందరు పశ్చాత్తాపడుతున్నారు. కొందరు ఏం చేస్తున్నారు? ఈ లోక సంబంధమైన విషయాలపై తాపత్రయపడుతున్నారు. ఈ లోక సంబంధమైన విషయాల్లో తాపత్రయపడుతున్నారు. కాబట్టి మరికొందరు ధనమే స్వర్గముగా భావిస్తున్నారు. మరికొందరు ధనమే, ఈ లోకంలో ధనమే స్వర్గముగా భావిస్తున్నారు. ఈ లోక సంబంధమైన ఆశలు ఉంటే చాలు, ఇవి ఉంటే చాలు అనుకుంటున్నారు కొంతమంది. కాబట్టి ఈ విధముగా మరికొందరు ఈ లోక ధన సంపాదనలు ముందు తేలుతున్నారు. కొందరు తమ్మును తాము తగ్గించుకుంటున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నారు. కొందరు తమ్మును తాము తగ్గించుకుంటున్నారు, తాము రిక్తులుగా చేసుకుని సేవకులుగా మారుతున్నారు. కొంతమంది సేవకుల్లో కూడా కొంతమంది తమ్మును తాము తగ్గించుకుంటున్నారు, రిక్తులుగా చేసుకుంటున్నారు. ప్రభు కూడా ఆ విధంగా కదా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ విధంగా ఇంకొందరు స్వార్థ బుద్ధితో అంత నాదే అన్న భావంతో బ్రతుకుతున్నారు. అంత నాదే, అంత నాదే అంటున్నారు. కొంతమంది ప్రేమను పంచుతున్నారు, కొంతమంది ద్వేషాన్ని పంచుతున్నారు. కొంతమంది ప్రేమను పంచేవారిగా ఉన్నారు, కొంతమంది ద్వేషాన్ని పంచేవారిగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మరి కొందరు శాంతి కాముకులుగా మారి బ్రతుకుతున్నారు. ఇంకొందరు అశాంతికి, అజడులకు ఈ విధంగా నిలవగా మారుతున్నారు. కొందరు మంచి నేలపై పడిన విత్తనముల మారు మనసు పొంది ఫలిస్తున్నారు. మంచి నేలపై పడిన విత్తనముల మారు మనసు పొంది ఫలిస్తున్నారు. అంటే మనమంతా రక్షణకు అతి సమీపంలోనే ఉన్నాం. రక్షణకు అతి సమీపంలోనే ఉన్నా, యేసు ప్రభువుకు సమాన దూరంలోనే ఉన్నా, క్షమాపణ వరముగా పొందే అవకాశం అందరికీ ఉంది. క్షమాపణ వరముగా పొందే అవకాశము అందరికీ ఉన్న దానిని అందరూ ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి కొందరు యేసును అసహించుకున్న దొంగవానికి ప్రతినిధులుగా ఉన్నారు. యేసును అసహించుకున్న దొంగవానికి ప్రతినిధులుగా ఉన్నారు. తమ జీవితాలను మలుచుకుంటుంటే, ప్రతినిధులుగా తమ జీవితాలను మలుచుకుంటుంటే, మరికొందరు రక్షణను బహుమానముగా పొందిన దొంగవాణిని పోలి జీవిస్తున్నారు పిల్లారా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏ విధముగా జీవిద్దాం మనం? ఏ విధముగా మనం జీవించే వారిగా ఉందాం? చూడండి, దొంగవాడు రక్షణ పొందాడు. మనం కూడా రక్షణ పొందాలంటే ఆయన అంటి పెట్టుకుని జీవించాలి. మనం రక్షణ పొందాలంటే ఆయన అంటి పెట్టుకుని జీవించాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మన పాత జీవితానికి స్వస్తి చెప్పాలి ఈనాడే. మన పాప జీవితానికి స్వస్తి చెప్పాలి. నిత్యమా దొంగవాడు పలికినట్లు యేసు
నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో. యేసు నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అని ఆయనను అర్థించాలి ప్రియులారా. కాబట్టి ఈ విధముగా మనం ఏ విధముగా ఉందామనేది ఈరోజే నిర్ణయించుకోండి. కుడివైపున ఉన్న దొంగలాగా ఉందామా, ఎడమవైపున ఉన్న దొంగలాగా ఉందామా? కాబట్టి ఈ విధముగా ఈ రక్షణ వాక్యం ఒకరికి ఏం ప్రసాదించింది? రక్షణను ప్రసాదించింది. కాబట్టి మనము కూడా మరి దేవుని బిడ్డలుగా జీవించేవారిగా ఉంటకు, ఆయన రక్షణను మనం ఉపయోగించుకునేవారిగా ఉంట కృప దయచేయమని మా ప్రభు అనేసి బ్రతమాలు వినముగా పెట్టుకుంటున్నాం తండ్రి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పరమస్తుతం దేవా ప్రభా, ఇంతవరకు నేను ప్రభా తండ్రి, మరి ఈ రక్షణ వాక్యం గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. మరి ఆ దొంగవాడు రక్షణ పొందాడు నాయన ప్రభా. నాయన తండ్రి మారు మనసు పొందాడు నాయన ప్రభా శిలువపై తండ్రి ప్రభా. మీ యొక్క భారాన్ని, మీ యొక్క మంచితనం, మీ యొక్క మరి మీరు అందరూ అంత హేళన చేస్తున్న మీ నోటి నుండి ఏ మాట రాకపోవడం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. కాబట్టి మీరు ఒక మరి దైవ కుమారుడని ఆయన గుర్తించాడు. మీకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు. గుర్తించి తండ్రి ప్రభా నేడే నీవు గుర్తించి ప్రభు నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకో అని వేడుకున్నాడు. కాబట్టి ఆ విధముగా ప్రతి ఒక్కరూ మరి వేడుకునేవారుగా ఉంటకు కృప దయచేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా జీవించేవారిగా ఉంట కృప అనుగ్రహించండి నాయన దేవా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిలో మారు మనసునే దయచేయండి నాయన ప్రభా తండ్రి. తండ్రి ఈ లోకము శాశ్వతము కాదు నాయన ప్రభా తండ్రి. నీ బిడ్డలుగా తగ్గించుకుని రిక్తులుగా మేము జీవించేవారుగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసే నా బ్రతమాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యలు సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.